శుభమస్తు టీవీకి స్వాగతం. భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అంతేకాదు పితృపక్షాల సమయంలో వచ్చే ఏకాదశి కావున స్వయంపాకం ఇస్తే పూర్వీకులు ఉత్తమ లోకాలకు చేరుకుంటారని చెబుతారు. ఇందిరా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు పూజలు, ఉపవాసాలు విధి విధానాల ప్రకారం చేస్తారు. ఈ రోజున చేసే పూజలతో భక్తుల కోరికలు నెరవేరి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఏకాదశి తిథి సెప్టెంబర్ 27 శుక్రవారం మధ్యాహ్నం 1:20 ప్రారంభమై సెప్టెంబర్ 28 శనివారం మధ్యాహ్నం 2:49 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం ఇందిరా ఏకాదశి ఉపవాసం సెప్టెంబర్ 28వ తేదీ శనివారం జరుపుకుంటారు. ఆ రోజున బ్రహ్మముహూర్త సమయానికి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక పీట వేసి దానిపై విష్ణుమూర్తి చిత్రపటాన్ని కానీ ప్రతిమను కానీ ప్రతిష్ఠించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విష్ణుమూర్తికి పూజలు చేసి పసుపు రంగు పూలను సమర్పించండి. అలాగే తులసి ఆకులు సమర్పించండి. శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ప్రీతికరమైనది. విష్ణు పురాణంలో ఋషిపుంగవులు పేర్కొన్నారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. విష్ణుమూర్తికి నైవేద్యాలలో తులసిని తప్పకుండా చేర్చండి. విష్ణువు తులసి లేని ఆహారాన్ని స్వీకరించడు అని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం ఆ రోజు సెప్టెంబర్ 28 రోజున ఉపవాసం ఉంటే పూర్వీకులకు మోక్షం కలిగి స్వర్గం చేరుకుంటారని విశ్వసిస్తుంటారు. ధూపం, దీపాలు వెలిగించి పరిసరాలను శుద్ధి చేయండి. దేవుడికి నైవేద్యంగా పండ్లు, స్వీట్లు లేదా సాత్విక ఆహారాన్ని సమర్పించండి. విష్ణు సహస్రనామం పఠించండి లేదంటే వినండి. విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి. పూజ అనంతరం ప్రసాదం మీరు తిని ఇతరులకు ప్రసాదాన్ని పంచండి. పేదలకు దానం ఇవ్వండి. భజనలు, కీర్తనలు ఆలపించండి. శ్రీ మహావిష్ణువును పూజించి ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల భక్తులు సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరిస్తే మానసిక ప్రశాంతత, మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాసం చేయడం వలన భక్తులకు పుణ్యం దక్కడమే కాదు, విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యాత్పుజ్జీతం మాయాదేవ పరిపూర్ణం తదాస్తుతే. ఓం శ్రీ విష్ణవే నమః. క్షమాయాచన సమర్పణయామి. జాతకంలో దోషం ఉంటే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించి ఆ తరువాత 21 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని చదవండి. పేదలకు అన్నం పెట్టి వస్త్రదానం చేయండి. అలా చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని పురాణాలు చెబుతున్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.